హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 13th సెప్టెంబర్ 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ 50లో లిస్ట్ అయిన స్టాక్స్ యొక్క లో హై గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అదానీ ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి 3020 హైగాను, లో వచ్చేసి 2970 లోగాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత అదానీ పోర్ట్స్ హై వచ్చేసి 1490 హైగాను, లో వచ్చేసి 1460 లోగాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి 1220 హైగాను, లో వచ్చేసి 1190 లోగాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత సిప్లా హై వచ్చేసి 1680 హైగాను, లో వచ్చేసి 1640 లోగాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి 1690 హైగాను, లో వచ్చేసి 1650 లోగాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి 1270 హైగాను, లో వచ్చేసి 1240 లోగాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ హై వచ్చేసి 1465 హైగాను, లో వచ్చేసి 1425 లోగాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత కోటక్ బ్యాంక్ హై వచ్చేసి 1855 హైగాను, లో వచ్చేసి 1805 లోగాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత రిలయన్స్ హై వచ్చేసి 3000 హైగాను, లో వచ్చేసి 2940 లోగాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత సన్ ఫార్మా హై వచ్చేసి 1885 హైగాను, లో వచ్చేసి 1850 లోగాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత టెక్ మహీంద్రా హై వచ్చేసి 1665 హైగాను, లో వచ్చేసి 1625 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. నేను రేఖామతంగా కొన్ని కంపెనీలకు సంబంధించిన డేటా అందించే ప్రయత్నం చేసిన. మీకు ఇంకా ఏదైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.